ఇప్పుడు హైదరాబాద్ లో అయినా మారుమూల గ్రామాల్లో అయినా ఫిల్టర్స్ పెట్టుకుంటున్నారు. కానీ బెస్ట్ ఆప్షన్ ఆర్ఓ చేసుకోవాల్సింది. అంటే అది చెప్తున్నది అంటే నీళ్ళల్లో ఎప్పుడైతే ఆర్ఓ ఈ నైట్రేట్స్ ఎక్కువ అవుతున్నాయో అది నీళ్లు తాగలేని పరిస్థితికి వస్తుంది. దానికి తోడు ఏమవుతున్నదంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సమయంలో మనకి కిందకి వెళ్తున్న కొద్దీ నీళ్ళల్లో అవి ఈ రోజు పడిన వర్షం కాదు, ఓకే ఎప్పుడో పాతవి. ఎందుకంటే కిందకి వెళ్తూ ఉన్నా కొద్దీ మనకి అంటే ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ లో మీరు ఎప్పుడైతే మీరు బావిలోకి తవ్వుతున్న ఇప్పుడు ట్యూబ్ వెల్ వేసి మనం బయటకి నీళ్లు తీస్తున్నామో ఇది 150 నుంచి 200 సంవత్సరాల క్రితం పడిన వర్షం. సో ఇన్ని సంవత్సరాలు భూమిలో ఉన్నప్పుడు భూమిలో ఉన్న లవణాలన్నీ కూడా నీళ్ళల్లో చేరతాయి. ఓకే సో పైన ఉన్న నీళ్ళలోనేమో ఎరువుల నుంచి వచ్చినవి చేరుతున్నాయి, కింద ఉన్న నీళ్ళలోనేమో మట్టిలో నుంచి చేరుతున్నాయి. అందువల్ల నీళ్లు తాగలేని పరిస్థితికి వస్తుంది. మీకు చాలా చిన్న ఉదాహరణ, మీకు హిమాయత్ సాగర్ తీసుకున్నాం అనుకోండి. హిమాయత్ సాగర్ లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రంగారెడ్డి జిల్లాలో వర్షం పడితే ఆ పొలాలలో నుంచి హిమాయత్ సాగర్ లోకి వస్తాయి. సో ఆ చుట్టుపక్కల రైతులు వాడిన రసాయనాలన్నీ కూడా హిమాయత్ సాగర్ లోకి వస్తాయి, లేకపోతే భూగర్భ జలాల్లోకి వెళ్తాయి. అంటే ఈ రెండు కూడా నీళ్లు తాగలేని పరిస్థితికి రావడానికి కారణం ఇది. సార్ సగం మంది వ్యవసాయం రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకొని వాడుకోగలిగితే మంచిది, చాలా మంచిది. అది రైనీ సీజన్ లో అంటే కాపాడుకోవచ్చు అండి. అంటే రైనీ సీజన్ లో మనం వాటర్ హార్వెస్ట్ చేసుకోగలిగితే ఫిల్టర్ చేసుకొని మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఈ 100-200 ఏళ్ల క్రితం వాటర్ కంటే కొంచెం మనం ఫ్రెష్ ఫీల్ అవ్వచ్చు. నీళ్లు గాలి తగలంత వరకు ఏమి పాడుగావండి. నీళ్లు గాలి వెలుతురు, ముఖ్యంగా వెలుతురు తగిలితే దాంట్లో ఆల్గా అవన్నీ పెరుగుతాయి కాబట్టి వెలుతురు తగిలినంత వరకు ఏమీ కాదు. అయితే భూమిలో ఎక్కువ రోజులు ఉండటం వలన భూమిలో ఉన్న లవణాలు కూడా నీళ్ళలో కరగటం వలన వచ్చిన సమస్య. సార్ సగం మంది వ్యవసాయం చేస్తున్నా కూడా జీడిపి వాటా ఎందుకు తక్కువ ఉంది మన దేశంలో? అంటే జీడిపి వాటాను లెక్కేసే పద్ధతి తప్పండి. అంటే ఉదాహరణకి మొత్తం జీడిపి 15% అంటున్నాం, కానీ వ్యవసాయం మీద మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం అది కూడా లెక్కేయాలి కదా. మనం పెడుతున్న పెట్టుబడి 2-3% కంటే ఎక్కువ పెట్టం. 2-3% పెట్టుబడి పెట్టి దాని మీద మళ్ళీ ట్యాక్సులు వేసి అన్ని చేసిన తర్వాత కూడా 15% పైగా కంట్రిబ్యూషన్ ఉంది అగ్రికల్చర్కి. ఇది మనం గమనించాల్సిన అంశం. రెండోది ఏంటంటే ఈ 15% మనం లెక్కేస్తున్నది ప్రాథమికమైన ఉత్పత్తిలో నుంచి. ఆ తర్వాత దాని కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఇప్పుడు చెరుకు ఉందనుకోండి, చెరుకు పండించినంత వరకు చూస్తున్నాం మనం. తర్వాత షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ కానీ, ఆ తర్వాత షుగర్ కానీ, ఆ తర్వాత చేసేదంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన పరిశ్రమలే కదా. వ్యవసాయం మీద ఆధారపడిన పరిశ్రమలు అవన్నీ కూడా లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం అవి లెక్కేయట్లేదు. ఇది ముడి సరుకు సప్లై చేసే వ్యవస్థగా చూస్తున్నాం మనం, అందుకని మనకు అలా కనిపిస్తుంది. సార్ ఒక 30 ఏళ్ల క్రితం వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో చూస్తే ఇంత పెద్ద ఎత్తున లేవు. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు చాలా విచ్చలవిడిగా దొరుకుతున్న పరిస్థితి. ఒకప్పుడు ఒక నానుడి రెగ్యులర్ గా మేము విన్నాం మా స్కూల్ డేస్ లో, రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే ఉత్పత్తులు పెరిగాయండి. అంటే ఖచ్చితంగా మనము 60 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈరోజు ఉత్పత్తి చాలా పెరిగింది. అంటే మనము గ్రెయిన్స్ తీసుకున్నాం అనుకుంటే దాదాపు 350 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాము. పళ్ళు కూరగాయలు తీసుకుంటే అది కూడా ఒక 300 మిలియన్ టన్నులు, అంటే దాదాపు 650 నుంచి 700 మిలియన్ టన్నుల ఆహారం ఉత్పత్తి చేస్తున్నాం ఈరోజు. అయితే ఈ ఆహారం ఇంత ఉన్నా సరే 46% మంది ప్రజలు ఇంకా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఎందుకు? 2 కారణాలు ఉన్నాయి దీనికి. ఒకటి ఏంటంటే ఆదాయాలు లేకపోవటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుక్కునే పరిస్థితుల్లో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, పేదలందరూ కూడా చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు. ఈ రెండే ఉన్నది మనకు. పేదరికం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నది. వాళ్ళు పెట్టుకోలేరు, వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. రెండోది ఏంటంటే భూమిలో ఎప్పుడైతే పోషకాలు తగ్గిపోతాయో పంటలో కూడా పోషకాలు తగ్గుతాయి. భూమిలో లేకపోతే ఇప్పుడు ఐరన్ కానీ జింక్ కానీ భూమిలో లేకపోతే మొక్కలోకి రాదు, మొక్కలో లేకపోతే ఆహారంలోకి రాదు, మనకు కూడా రాదు. సో ఎక్కడైతే అనీమియా ఎక్కువగా ఉంది అని మనం అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో భూమి అనీమిక్ గా ఉండటమే కారణం, ఐరన్ లేకపోవడం. ఇది కూడా ఒక సమస్య. సో ఇది ఈ మధ్య ఐసిఆర్ వాళ్ళు చేసిన స్టడీయే చెప్తున్నది. ఇంతకు ముందు ఎన్ఐఎన్ వాళ్ళు చేసిన రిపోర్ట్స్ లో కూడా మనకు కనిపిస్తున్నది ఏంటంటే మనం తింటున్న పాలకూర 30 సంవత్సరాల క్రితం ఉన్నంత ఆరోగ్యంగా ఈ రోజు లేదు. అన్ని పోషకాలు ఈ రోజు లేవు. అదే వెరైటీ అయినా సరే, వరి ఆ రోజు ఉన్నంత పోషకాలతో ఈ రోజు లేదు. ఆ రోజు ఉన్నంత పోషకాలతో జొన్నలు కానీ సజ్జలు కానీ ఈ రోజు లేవు. పోషకాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఏమవుతున్నదంటే మనం తింటున్నాము, అందుబాటులో ఆహారం ఉన్నది,
అందుబాటులో ఉన్న వాళ్ళకి ఆహారం ఉన్నది, మిగతా వాళ్ళకి ఆహారం లేదు.